బ్లౌజు కరెక్ట్‌గా కుదరడానికి ఈ మెథడ్‌ని ఎప్పుడైతే అలవాటు చేసుకున్నానో అప్పటినుంచి నాకైతే చాలా అంటే చాలా ఈజీ అనిపించిందనమాట. నాకైతే ఎగ్జాక్ట్‌గా ఉందండి. ఓకేనా. కొన్ని బ్లౌజులకి నేనిట్లా కొలుచుకుంటే ఎక్కువైనా రావచ్చు, తక్కువైనా రావచ్చు. ఎందుకు రావచ్చు అంటే, మీరు 6 ఇంచులు కావాలనుకున్నప్పుడు 5:30 మార్క్ చేసుంటారు. అప్పుడు మీకు హ్యాండ్ మూవ్ చేసినప్పుడు ఫ్రీగా లేదనమాట. అప్పుడు మీరు డౌన్ ఈసారి కొంచెం కిందకి మార్క్ చేసేసుకొని కట్ చేసుకొని చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఒక లైనింగ్ బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపించబోతున్నానండి. ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి శారీ అనమాట. ఓకేనా. ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి. మన కస్టమర్ వచ్చేసి ఈ విధంగా ఆది బ్లౌజ్ ఇచ్చారనమాట. ఈ బ్లౌజ్ నుంచి కొలతలు తీస్తూ నేను ఏ విధంగా బ్లౌజ్‌ని కట్ చేస్తాను అనేది వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి శారీని అయితే తీసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇక్కడ చూడండి 1 మీటర్ లైనింగ్ తీసుకొని తడి పైరింగ్ చేసి పెట్టుకున్నాను. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడా ఈ కూర పార్ట్ అనేది మనకి ఆపోజిట్ ఉండాలండి. ఇంకా కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు చూడండి మన కస్టమర్ వచ్చేసి ఇది ఆది బ్లౌజ్ ఇచ్చారనమాట. కాకపోతే ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం లూజ్ పెట్టమన్నారు. చంక కానివ్వండి, నడుము కానివ్వండి ఇవన్నీ కూడా టైట్ ఉందండి. నాకు కొంచెం లూజ్ కావాలి అని ఒకటే కంప్లెయింట్ చెప్పారు. ఇంకా ఇందులో ఏ కంప్లెయింట్ లేదనమాట. ఓకేనా. ఇంక ఇప్పుడు చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ నడుము కొలత చూద్దాం. ఇక్కడ ఉక్సులు పట్టీ దగ్గర నుంచి ఈ విధంగా కొలుచుకుంటూ రావాలండి. ఎంతుంది? 31.5 ఉంది. ఓకేనా. వాళ్ళు లూజ్ పెట్టమన్నారు కాబట్టి నేను 32 తీసుకుంటాను. ఓకేనా. ఇంకా బ్లౌజ్ పొడవండి. బ్లౌజ్ పొడవు కూడా పెట్టమన్నారు. అది కూడా ఎంతంటే ఒక 1/2 ఇంచ్ అయినా పెంచండి అని అన్నారు. చూద్దాం. ఈ షోల్డర్ దగ్గర ఈ కుట్టు ఉంది కదా! ఇక్కడ నుంచి ఈ డాట్ ఉంది కదండీ! బ్యాక్ వైపున డాట్ ఏస్తారు కదా! అక్కడ వరకు ఈ విధంగా ప్లేస్ చేస్తే ఎంతుంది? 14.5 ఉంది. ఓకేనా. ఈ 14.5 వచ్చిందనమాట. ఇంక ఇప్పుడొచ్చేసి ఇప్పుడే చంక రౌండ్ డీప్‌ని కూడా కొలుస్తానండి. ఇక్కడ చూడండి. చంక రౌండ్ వచ్చేసి ఇక్కడ ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడి వరకు కూడాను. చూస్తే ఎంతుంది? 7.5 ఉందనమాట. ఓకేనా. వీళ్ళు చంక కూడా టైట్ ఉందని చెప్పారు. నడుము లూజ్ పెంచమన్నారు. ఇంక ఈ చంక లూజ్ కూడా పెంచమని చెప్పారు. ఇంకా బ్లౌజ్ లెంత్ కూడా ఒక 1/2 ఇంచ్ పెంచమన్నారు. ఓకేనండి. ఇప్పుడొచ్చేసి చంక రౌండ్ అయితే కొలిచాం కదా! ఇప్పుడు డీప్ అండి. డీప్‌నొచ్చేసి 2 విధాలుగా కొలుస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి నేను ఏ మెథడ్‌లో అయితే చెప్తున్నానో ఇదే ఫాలో అవ్వమని నేను సలహా ఇస్తానండి. ఓకేనా. ఇప్పుడొచ్చేసి నేను చూపించే పద్ధతే మీకు పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. ఇంకోటేంటంటే ఈ ఆది బ్లౌజ్ తోటి నెక్‌ని, డీప్‌ని ఏ విధంగా కొలవాలనేది కూడా ఒకరు మనకి కామెంట్ రూపంలో అడిగారండి. దానికి కూడా నేను బ్యాక్ డీపు మార్క్ చేసుకున్న తర్వాత కొలిచి చూపిస్తాను. ఫస్ట్ ఈ మెథడ్ చూపిస్తున్నాను చూడండి. బ్లౌజ్‌నైతే మనం వేసుకున్నప్పుడు ఎట్లుంటదో ఆ విధంగా ప్లేస్ చేయండి ఫస్ట్. ఈ విధంగా ప్లేస్ చేసేసి ఇక్కడ స్కేల్ ప్లేస్ చేయండి. ఇంకా ఈ పైనుంచి ఇక్కడి వరకు ఎంతుంది చూడండి. షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ స్కేల్ ఎక్కడికుందో అక్కడి వరకు ఎంతుంది? పావు తక్కువ 10 ఇంచులుందండి. ఓకేనా. పావు తక్కువ 10 ఇంచులుందనమాట డీప్. ఇదొక్కటి గుర్తుపెట్టేసుకోండి. ఓకేనండి. ఇప్పుడొచ్చేసి ఈ బ్లౌజ్‌ని తీసి పక్కన పెట్టేస్తున్నా ఫస్ట్. ఇప్పుడు నడుము కొలత ఎంతుందండి? 31.5. మనం వచ్చేసి 32 తీసుకున్నాం. 32 అంటే నాలుగో భాగం ఎంతండి? 8 ఇంచులు. ఓకేనా. ఇక్కడొచ్చేసి నేను 8 ఇంచులైతే మార్కింగ్ పెట్టేస్తున్నా. బ్యాక్ వైపున డాట్ కోసం 1 ఇంచుకైతే మార్కింగ్ పెడుతున్నా. ఓకేనా. ఇది డీప్ నెక్కే కాబట్టి ఈ నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేద్దాం. అప్పుడు ఎంతవుతది? 9 ఇంచులవుతది. ఇది ఏంటి? ఇది అప్పర్ చెస్ట్ కొలత. ఓకేనా. మనం ఆది బ్లౌజ్ నుంచి ఇంకా అప్పర్ చెస్ట్ కొలత తీయాల్సిన పని లేదండి. ఓకేనండి. ఇంకిక్కడ చూడండి. 9 ఇంచులైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంకిప్పుడొచ్చేసి బ్లౌజ్ పొడవెంతండి? 14.5. 14.5కి మామూలుగా అయితే 3/4 ఇంచ్ యాడ్ చేస్తాము. ఓకేనా. ఏంటి నడుము పట్టీకొచ్చేసి కుట్టుకోవడానికి ఒక పావించు, షోల్డర్ జాయిన్ చేయడానికి ఒక 1/2 ఇంచ్ అనమాట. 3/4 ఇంచ్ యాడ్ చేస్తాను. వీళ్ళు కొంచెం పొడవు పెట్టమన్నారు కాబట్టి నేను అప్పుడు ఈ పొడవు పెట్టమన్నారు కాబట్టి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేస్తానండి. ఇప్పుడు 14.5కి 3/4 ఇంచ్ యాడ్ చేస్తే ఎంత? 15.5. ఓకేనా. ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేయమన్నారు కాబట్టి నేనొచ్చేసి పావు తక్కువ 16 ఇంచులు పెడితే సరిపోతది. కానీ నాకు బ్లౌజు లైనింగ్ ఎక్కువే ఉంది కాబట్టి నేను 16 ఇంచులు పెడుతున్నా. ఓకేనా. ఇక్కడ 16 ఇంచులు ఖర్చులతో కలిపి మార్కింగ్ పెట్టేస్తున్నా బ్లౌజ్ పొడవు. ఈ విధంగా అయితే స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా. ఇంకా ఈ బ్యాక్ వైపున డాట్ ఈ అప్పర్ చెస్ట్ కొలుతుంది గదా! ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే ప్లస్ ఖర్చు. ఓకేనా. కింద వైపున డాట్‌కి మార్క్ చేద్దామండి. ఇక్కడ ఎంతుందండి? ఇందులో సగం ఎంతండి? 4.5. ఈ విధంగా మార్కింగ్ పెట్టేస్తున్నా 4.5. మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమేనండి. లైన్ డ్రా చేసేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ వైపున డాట్‌కి ఎంత విడిచిపెట్టామండి? 1 ఇంచ్ గదా! ఇటువైపున 1/2 ఇంచు, ఇటువైపున 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని బ్యాక్ వైపున డాట్ పొడవొచ్చేసి ఒక 3.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేస్తున్నాం. మార్కింగ్ పెట్టేసుకొని చూడండి ఈ విధంగా.
ఈ విధంగా అయితే స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేస్తాను. ఓకేనా? ఇక్కడొచ్చేసి ఈ కుట్టుబడి దగ్గరొచ్చేసి సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అండి. హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఇంకిక్కడికి కదా డాట్ కుట్టేస్తాము. ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్‌లో కలిపేయాలి. కలిపేసాం కదా! ఇంకిప్పుడు చూడండి. అంతవరకైతే క్లియర్ గదండీ! ఇక్కడ ఈ హాఫ్ ఇంచ్ దేనికని మీకు డౌట్ రావచ్చండి. ఈ హాఫ్ ఇంచ్ క్రాస్ తీయడం వల్ల ఈ సైడ్ ఎటువంటి ముడతలు రావు. బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఖర్చు కూడా బయటికి రాదండి. ఓకేనా? ఈ క్రాస్ తీయకపోవడం వల్ల మీకు ఖర్చు బయటకొస్తది వేసుకున్న తర్వాత. అందుకోసం అనమాట. ఈ క్రాస్ తీస్తే ఆ 2 ప్రాబ్లమ్స్ ఉండవనమాట. ఇంకిక్కడొచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. అదే 5.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమేనండి. చూడండి ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఇంకిప్పుడొచ్చేసి నెక్ వచ్చేసి 2.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా ఫస్ట్. ఇక్కడ పట్టీ ఎంతుందో చూద్దామండి. అంటే షోల్డర్ పట్టీ అనమాట. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టేస్తే సరిపోతది. ఈ నడుము కొలతకి 5.5 పెడితే సరిపోతది. డీప్ నెక్ ఏస్తున్నాం కాబట్టి. ఇక్కడొచ్చేసి మీకు ఈ షోల్డర్ పట్టీ ఎంతుందో అంతే కావాలనుకుంటే ఇక్కడ హ్యాండ్‌ని జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతది. ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని చూడండి. ఈ విధంగా. ఇదొచ్చేసి హ్యాండ్ జాయింట్ కుట్టు గదా! ఈ కుట్టునొచ్చేసి మార్కింగ్ మీద ఈ విధంగా ప్లేస్ చేసుకొని చూడండి ఈ విధంగా పెట్టేయండి. ఇక్కడికుందనమాట. ఒక పావించు మన వైపుకి మార్క్ చేసేసుకోవాలి. ఎందుకు మార్క్ చేసేసుకోవాలి? కట్ చేసినప్పుడు ఇక్కడ కట్ చేస్తాం. కుట్టిన తర్వాత ఒక పావించు ఇటువైపయితే తగ్గిపోతది. కట్ చేయడం అయితే ఇక్కడ కట్ చేసేస్తాం. కుట్టిన తర్వాత మనకి ఇక్కడికొస్తది. ఓకేనండి? మీకు అర్థమైంది కదా! అంటే ఇప్పుడు ఈ షోల్డర్ పట్టి ఎంతుందో అంత మనకు వచ్చేస్తదనమాట కరెక్ట్‌గా. వీళ్ళే తక్కువే ఇంకా కొంచెం మాకు షోల్డర్ పట్టి ఎక్కువ కావాలంటే మీరేం చేస్తారు? ఇక్కడే యాజ్ ఇట్ ఈజ్‌గా ఇట్లే ఉంచకుండా ఇక్కడ 2.5 పెట్టాం కదా! నెక్ 2.5 పెట్టండి. 2.5 పెడితే ఒక పావించ్ అనేది వీళ్ళకి ఎక్కువొస్తదనమాట. ఈ షోల్డర్ పట్టి రెడీ అయిన తర్వాత. అదనమాట. పట్టి ఎక్కువ కావాలి, తక్కువ కావాలంటే ఈ విధంగా అడ్జస్ట్ చేయండి. వీళ్ళకే కొంచెం మాకు కొంచెం పట్టి సన్నగా కావాలన్నారనుకోండి 2.5 ప్లేస్‌లో పావు తక్కువ 3 ఇంచులు ఈ నెక్‌కి మార్చేయండి. ఏ ప్రాబ్లమ్ ఉండదండి. జారిపోద్దేమో షోల్డరు అనే డౌటొస్తది. అట్లా ఏమి జారదనమాట. మనం ఫుల్ షోల్డర్ కరెక్ట్‌గా పెట్టామా లేదా ఇదొక్కటే మార్క్ చేసేసుకుంటే కరెక్ట్‌గా సరిపోద్ది. ఓకేనా? ఫుల్ షోల్డర్ కరెక్ట్‌గా మార్క్ చేసాం కాబట్టి ఇంక ఏ ఇబ్బంది ఉండదు. ఇక్కడ నెక్ వచ్చేసి 2.5 పెట్టాం కదా! డీప్ వచ్చేసి 10 ఇంచులకి మార్క్ చేస్తున్నా. చూడండి ఈ విధంగా. ఈ విధంగా మార్క్ చేసేసుకొని, అదే 10 ఇంచులు ఇటువైపున కూడా ఫస్ట్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? కింద వైపునొచ్చేసి ఒక పావు తక్కువ 3 ఇంచులకి మార్కింగ్ పెట్టేస్తున్నాం. ఇంకా ఇక్కడి నుంచి ఈ పై వైపుకి కూడా ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. వీళ్ళు బ్రాడ్ ఏసుకోవడం ఎక్కువ ఇష్టపడితే ఇక్కడ మీరు 3, 3.5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదండి. ఓకేనా? ఇంకిక్కడొచ్చేసి యూ షేప్ ఇస్తున్నానండి ఇక్కడ కింద ఈ విధంగా. కానీ కార్నర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ పెట్టేసుకొని, ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తే యూ షేప్ వస్తది. లేదు మీకు రౌండ్ షేప్ కావాలంటే ఈ విధంగా. ఇంత డిఫరెన్స్ ఉంటదండి. ఓకేనా? రౌండ్ నెక్‌కి, యూ నెక్‌కి. ఓకేనా? ఇంకిప్పుడొచ్చేసి ఒక పావించి ఇక్కడ డౌన్ పెడదాం. డౌన్ పెడితే నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ చారవనమాట. ఓకేనండి? ఈ విధంగా కలిపేసేయడమే. ఇంకిప్పుడు మనం ఇందాక కొలిచినప్పుడు డీప్ ఎంతుందండి? పావు తక్కువ 10 ఇంచులు గదా! ఇప్పుడు చూడండి. అది కరెక్ట్‌గా ఉందా? లేదా? కరెక్ట్‌గా మార్క్ చేసామా? లేదా? అనేది ఈ పద్ధతిలో తెలుస్తది. ఇంకా ఈ బ్లౌజ్‌ని ప్లేస్ చేసి కూడా నేను కొలిచి చూపిస్తానండి మీకు. ఇక్కడ చూడండి. షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచి పెట్టేసుకొని, ఎంత గ్యాప్ తోటి మనం మెడ పట్టీని స్టిచ్ చేస్తామండి? పావించు గదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకోండి. ఓకేనా? మార్కింగ్ పెట్టేసుకొని, ఇప్పుడు ఎక్కడి వరకు రెడీ అవుతది? ఇక్కడికి రెడీ అవుతది. ఓకేనా? అంటే మనకి బ్లౌజ్ రెడీ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికుంటదనమాట. ఇప్పుడు టేప్‌తో ఇక్కడి నుంచి ఇక్కడ కొలవాలి. పావు తక్కువ 10 ఇంచులుందా? ఎక్కువుందా? తక్కువుందా? చూడండి. కరెక్ట్‌గా ఉంది గదా! పావు తక్కువ 10 ఇంచులైతే వచ్చేసిందనమాట. ఈ మెథడే మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్తున్నానండి. ఎందుకంటే కొత్త వాళ్ళకి చాలా ఈజీ ఉంటదనమాట. ఇప్పుడు మీరెందుకు ఆది బ్లౌజ్‌తోంచి కొలిసి చూ కొలిస్తే కరెక్ట్‌గా ఉండదు అని మీకు డౌట్ రావచ్చండి. ఈ ఆది బ్లౌజ్‌తో కొలిచినప్పుడు ఈ నెక్ అనేది ఇంతకుముందు కట్ చేసిన వాడు బ్రాడ్ ఎక్కువైనా పెట్టుండొచ్చు, తక్కువైనా పెట్టుండొచ్చు. ఇప్పుడు మీరు గూడాను ఒక 3.5 పెట్టారనుకోండి, దీంతో కొలిస్తే మీకు ఒకవేళ ఎక్కువైనా, తక్కువైనా గూడా వస్తది. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్. ఓకేనా? ఈ షోల్డర్ కుట్టుంది గదా! ఈ విధంగా ఈక్వల్‌గా పట్టుకొని ఇప్పుడు చూడండి. షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసి నేను కొలుస్తున్నానండి. ఈ విధంగా. ఒక పాదం గ్యాప్ వదిలేసాను. ఒక పావించి గ్యాప్ తోటి మనము కుట్టుకుంటాం గదా! అది వదిలేసే కొలుస్తున్నాను. అంటే ఇది రెడీ అయిన బ్లౌజ్ గదా! అందుకోసమనండి. ఈ విధంగా కొలుచుకుంటూ వస్తున్నా. ఇప్పుడు చూడండి. నాకైతే ఎగ్జాక్ట్‌గా ఉందండి. ఓకేనా? కొన్ని బ్లౌజులకి నేనిట్లా కొలుచుకుంటే ఎక్కువైనా రావచ్చు, తక్కువైనా రావచ్చు. ఎందుకు రావచ్చు అంటే ఈ బ్రాడ్.
ఓకేనండి. ఈ బ్రాడ్ వచ్చేసి ఇదే బ్లౌజ్‌కి వీళ్ళు ఒకవేళ 3:30 పెట్టారనుకోండి. ఓకేనా? ఈ విధంగా 3:30 పెట్టారనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ ఈ విధంగా, ఈ విధంగా మార్కింగ్ పెట్టేస్తాం గదా! ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కొలిస్తే ఎక్కువొస్తదా? తక్కువొస్తదా? చూడండి. ఓకేనా? మీరొకసారి నేనేం చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఈ పద్ధతయితే వద్దనే చెప్తాను నేనైతే. ఇప్పుడు చూడండి తక్కువొచ్చింది కదా! ఇప్పుడు తక్కువొచ్చిందంటే అర్థం ఏంటి? మనం డీప్ ఎక్కువ పెట్టేసాము అని అనుకుంటారు. కాదండి. ఇక్కడ బ్రాడ్ ఎక్కువ పెట్టడం వల్ల ఈ నెక్ ఇక్కడి వరకు రాలేదు అంతవరకే. ఓకేనా? అంతేగాని డీప్ అయితే కరెక్ట్‌గానే మార్క్ చేశామనమాట. అందుకని కొత్త వాళ్ళొచ్చేసి ఈ నెక్‌తో ఈ విధంగా కొలుచుకోవడం వల్ల ఎక్కువ తక్కువలొస్తాయి. అందుకోసం నేనేం చెప్పాను, ఈ మెథడ్‌లో మీరు ఒకసారి కట్ చేసి చూడండి. ఓకేనా? స్కేల్‌ని ప్లేస్ చేసుకొని డీప్ ఎంతుందో మార్కింగ్ పెట్టేసుకొని నేను చెప్పాను గదా! సేమ్ ఇదే మెథడ్‌ని అప్లై చేసి చూడండి. మీకు పర్ఫెక్ట్‌గా వస్తది. ఇంకోటేంటంటే ఇదే బ్లౌజ్‌కి పైపింగ్ యాడ్ చేస్తున్నారు. అప్పుడేం చేస్తారంటే ఒక పావించి ఎక్స్‌ట్రా. ఇప్పుడు మనకు కావాల్సిందెంత? పావు తక్కువ 10 ఇంచులు గదా! 10 ఇంచులొచ్చేటట్టు అంటే రెడీ అయిన తర్వాత 10 ఇంచులొచ్చేటట్టుగా మీరు మార్కింగ్ పెట్టుకున్నారనుకోండి. రెడీ అయిన తర్వాత మీకు పావు తక్కువ 10 ఇంచులొస్తదనమాట. ఎందుకండి ఆ పావించంటే మనం పైపింగ్ వేయడం వల్ల కొంచెం ఒక 2 గీతలు తగ్గిపోతదండి. అందుకోసం అనమాట. ఓకేనండి. అందుకోసం మనం ఒక 10 ఇంచులు వచ్చేటట్టు మార్కింగ్ పెట్టుకోమన్నాను. ఓకేనండి. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకిక్కడ చూడండి. ఫస్ట్ చంకడౌనొచ్చేసి 6 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. ఓకేనా? 6 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? ఇంక ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా 1.25 ఇంచుకైతే మార్కింగ్ పెడుతున్నా. మార్కింగ్ పెట్టేసుకొని, ఈ స్కేల్ తోటి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమేనండి. ఇంకా 30 అబోవ్ నడుము కొలత 30 పైనుండే వాటన్నిటికి ఈ కార్నర్ నుంచి 1.25 ఇంచు పెట్టండి. ఈ కార్నర్ నుంచి 1.25 ఇంచు పెట్టడం వల్ల మీకు చంక వైపున ఎటువంటి ముడతలు రావు. 1.5 ఇంచు పెట్టారనుకోండి, ఈ విధంగా ఇంత క్లాత్ మిగులుతది కదా! ఇదంతా కూడా ఒక ముడతలాగా కనిపిస్తది మీకు. ఓకేనా? బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఒంటికి అద్దినట్టు కాకుండా ఒక బుడగలాగా బ్యాక్ వైపున మీకు కనిపిస్తూ ఉంటది. ఇది ఎందుకొస్తుంది ఈ ప్రాబ్లమ్ అంటే ఈ డిస్టెన్స్ మీరు ఎక్కువ పెట్టడం వల్ల. ఈ డిస్టెన్స్ తగ్గించి చూడండి మీకు ఆ ప్రాబ్లమే ఉండదనమాట. ఓకేనండి. ఇంక 30 నడుము కొలత 30 తక్కువ ఉండే వాళ్ళకొచ్చేసి కార్నర్ నుంచి 1 ఇంచ్ పెడితే సరిపోతదండి. ఓకేనా. ఇప్పుడు చూడండి చంకరౌండ్‌ని కొలిచే పద్ధతి మనకంటూ ఒక ఫార్ములా ఉంది గదా! అదేంటంటే ఇప్పుడు చూడండి షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని మనం ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ ఎక్కిస్తామండి? హాఫ్ ఇంచ్ గదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేస్తున్నా. మార్కింగ్ పెట్టేసి ఇప్పుడు ఆ మార్కింగ్ మీదే కొలవాలండి. ఎంతొస్తుంది? 8:30 వస్తుంది. నాకు కావాల్సిందెంత? 8 ఇంచులనమాట. 8 ఇంచులంటే నేనొక పావించి పైకి మార్క్ చేస్తున్నా. చూడండి. చంకన కావాల్సుంటుంది. చంక మనకి ఎక్కువ, తక్కువ కావాలనుకున్నప్పుడు ఈ చంకడౌన్‌ని మాత్రమే కదిలిచ్చండి. ఈ అప్పర్ చెస్ట్‌ని ఇంకా కదిలిచ్చకూడదు. ఓకేనా? ఈ చంకడౌన్‌ని ఒక పావించి పైకి మార్క్ చేసేసుకొని, మళ్ళీ కార్నర్ నుంచి 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని, చూడండి ఈ స్కేల్ తోటి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేయడమే. రౌండ్ షేప్ ఇచ్చేసి, మళ్ళీ సేమ్ ఇందాక ఏ విధంగా అయితే షోల్డర్స్ జాయిన్ చేసి షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ ఎక్కిస్తాము? హాఫ్ ఇంచే గదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేయాలి. మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కొలవాలండి. చూడండి మనకి కావాల్సిన చంక రౌండు వచ్చేంత వరకు కూడాను ఇదే పద్ధతిని ఫాలో అవ్వడమే. ఓకేనా? ఓకేనా? నాకు 8 గీతొస్తుంది. ప్రాబ్లమ్ ఏమి లేదండి. మనకి ఇందాక ఎంతుంది చంక రౌండ్ 7:30 నాకు కావాల్సింది 8 ఇంచులనమాట. వాళ్ళు కస్టమర్ వచ్చేసి లూజ్ పెట్టమన్నారు కాబట్టి. ఓకేనండి. ఈ విధంగా అయితే నేను 8 ఇంచులు తెప్పిచ్చేసాననమాట. ఇదే కస్టమర్‌కి 7:30 కావాలి. అప్పుడేం చేస్తారండి చంక డౌన్ కూడా 5:30 ఇంచులు మార్క్ చేసేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుందనమాట. అంతేనండి. ఓకేనా? ఈ మీకు చంక రౌండ్ ఎక్కువ కావాలంటే ఈ డౌను ఎక్కువైనా మార్క్ చేసుకోండి. చంక రౌండ్ తక్కువ కావాలంటే ఈ డౌను పైకి మార్క్ చేసేసుకోండి. అంతేగాని ఈ అప్పర్ చెస్ట్‌నయితే కదిలిచ్చకూడదు. చాలా మంది గూడాను ఈ అప్పర్ చెస్ట్‌ని ముందుకి, వెనక్కి ఇట్లా మార్క్ చేసేస్తారు. అది రాంగ్ అండి. మనం నడుము భాగం ఎంతుందో అంత పర్ఫెక్ట్‌గా పెట్టేసాం గదా! ఇంకా ఈ అప్పర్ చెస్ట్ కూడా కరెక్ట్‌గానే మార్క్ చేసేసుకొని పెట్టేయాలి. ఇంకా దీన్ని కదిలిచ్చకూడదు. ఓకేనండి. ఇంక మనకు కావాల్సింది చంక రౌండ్. చంక రౌండ్ అంటే అందరూ గూడా అందరికి ఈ కొలతకి ఒక 6 ఇంచులు, 5:30 అని చెప్తారు. ఓకేనండి. చంక ఆ కస్టమర్‌కి ఎంత చంక ఉందో దాని ప్రకారం వెళ్ళాలంటే ఈ మెథడ్ అప్లై చేయాలి. అంతేగాని అందరికి 5 ఇంచులు, 6 ఇంచులు పెట్టడం వల్ల మనకొచ్చేసి చంక రౌండ్ పర్ఫెక్ట్‌గా రాదనమాట. ఫిట్టింగ్ గూడా కరెక్ట్‌గా ఉండదండి. ఓకే. మీరు 6 ఇంచులు పెట్టారంటే అందరికి సరిపోవాలని లేదు. కొంతమందికి సరిపోతది. కొంతమందికి సరిపోనోళ్ళుంటారు. అప్పుడెట్లా? అప్పుడొచ్చేసి ఈ మెథడ్‌ని ఫాలో అవ్వండి. ఓకేనా? ప్రతి ఒక్కరికి కూడా ఈ మెథడ్‌ని మీరు గనక అప్లై చేయడం అలవాటు చేసుకుంటే మీకే అర్థమవుతది. ఓకేనండి. ఇంకా చంకరౌండ్ ఎంత కావాలో ఒక గీత ఎక్కువొచ్చినా ప్రాబ్లమ్ లేదు గానీ, ఒక గీత మళ్ళీ తక్కువ రాకూడదు. తక్కువొస్తే ఏమవుతది? చంక పట్టేస్తదండి. ఓకేనా? చంక పట్టేసినప్పుడు మీకు హ్యాండ్ మూవ్ చేయడానికి గూడా ఫ్రీ ఉండదు. లేదు అంటే మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు? ఈ డౌన్ అనేది మీరు పెట్టాల్సిన దానికంటే తక్కువ మార్క్ చేశారు. ఓకేనా? మీరు 6 ఇంచులు కావాలనుకున్నప్పుడు 5:30 మార్క్ చేసుంటారు. అప్పుడు మీకు హ్యాండ్ మూవ్ చేసినప్పుడు
ఫ్రీగా లేదనమాట. అప్పుడు మీరు డౌన్ ఈసారి కొంచెం కిందకి మార్క్ చేసేసుకొని కట్ చేసుకొని చూడండి. మీకు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా అయితే కట్ చేసాం కదా! ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్‌ని కట్ చేద్దాం. చూడండి ఇంకో వైపున చివర క్లాత్ ఉంది కదా! ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకొని ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా అనేసి ఈ విధంగా ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేయాలండి. ఈ విధంగా ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి కింద వైపున పట్టి కుట్టుకోవడం కోసం ఒక పావించి మార్క్ చేస్తున్నా. చూడండి ఈ విధంగా. ఈ విధంగా పావించి మార్కింగ్ పెట్టేసిన తర్వాత ఓకేనా? ఈ బ్యాక్ పార్ట్ అనేది పై వైపుకు ఉండాలండి. ఓకేనా? ఈ హ్యాండ్‌ని తీసుకొచ్చేసి ఫస్ట్ ఈ విధంగా ఇక్కడ కట్ చేస్తామండి. ఒక పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం. ఎందుకు? ఈ పట్టి కుట్టుకోవడం కోసం. ఓకేనా? హ్యాండ్‌ని అయితే ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఫస్ట్ లూజ్ మార్క్ చేసేసుకుంటున్నా. లూజ్ మార్క్ చేసేసుకొని ఇంక చూడండి. హ్యాండ్ పొడవు ఎంత వరకు ఉందో మార్క్ చేసేసుకున్నాం. కుట్టొచ్చేసి నాకు ఇక్కడికుంది. ఇక్కడికుంది. దీనికంటే హాఫ్ ఇంచు పైకి మార్క్ చేస్తున్నా. ఓకేనా? కుట్టు ఇక్కడికుంది. దీనికంటే పైకి ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనండి. ఇక్కడికుంది కుట్టు. కట్ చేయడం ఇక్కడ కట్ చేసేస్తాము. కుట్టిన తర్వాత మనకి ఇక్కడికొస్తది. ఓకేనండి. ఫస్ట్ వీటన్నిటికి లైన్స్ డ్రా చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు చూద్దాం ఫస్ట్ హ్యాండ్ డౌన్ ఎంతుందనేసి. 3:15 ఉందనమాట. ఇక్కడొచ్చేసి ఒక 3:15 ఉంది. ఓకే అండి. ప్రాబ్లమ్ ఏం లేదు. సరిపోద్దనమాట. ఓకేనా? ఇంకిక్కడ చూడు. ఇక్కడి నుంచొచ్చేసి ఒక 2 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఇంకిక్కడి నుంచి ఈ చంక్ లూజ్ వరకు కూడాను ఈ విధంగా మార్కింగ్ పెట్టేయడమే. ఇంకా ఈ చంక్ లూజ్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయాలి. ప్లస్ ఖర్చనమాట. ఓకేనండి. ఇక్కడ చూడండి. ఈ విధంగా ఒక పావించి డౌన్ పెట్టేసుకొని, చూడండి ఈ విధంగా చిన్న కర్వ్ ఇచ్చేయడమే. చూడండి ఈ విధంగా చిన్న కర్వ్ ఇచ్చేసాం కదా! కర్వ్ ఇచ్చేసి ఈ లైన్‌లో కలిపాం. సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని, గీత కానిచ్చి గీత డ్రా చేసుకుంటే ఎట్లుంటదో ఈ విధంగా మార్కింగ్ పెట్టేస్తే సరిపోద్దండి. ఓకేనండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అనమాట. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగైతే కట్ చేశామనమాట. ఇక్కడొచ్చేసి మిడిల్‌కొచ్చేసి ఈ విధంగా ఘాటు పెట్టేసి, ఇప్పుడొచ్చేసి హ్యాండ్‌కైతే లోతు తీద్దామండి. ఫస్ట్ వచ్చేసి చంక లూజ్ మార్కింగ్ పెడుతున్నా. లూజ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని చూడండి. ఇక్కడి నుంచి వచ్చేసి మిడిల్‌కి ఘాటు పెట్టాం కదా! అక్కడి నుంచి 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేయండి. ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి చంక లూజ్ వరకు ఎంతుంది? 6:30 అనమాట. అందులో సగం ఎంత? 3:15 అనమాట. మీకు డౌట్ రావచ్చు ఇక్కడ చంక్ లూజ్ వచ్చేసి 7:30 ఉందనేసి. మనం యాక్చువల్‌గా చంక్ లూజ్ ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి అక్కడైతే పెట్టేసాము. ఇక్కడొచ్చేసి మామూలుగా అయితే ఇక్కడికుండాలి. ఓకేనండి. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కానీ చెప్తున్నాను. మొత్తం వచ్చేసి 8 ఇంచెస్ ఉండాలి. 8 ఇంచెస్ అంటే అందులో సగం వచ్చేసి 3:30 దగ్గర మార్కింగ్ పెట్టాలి. ఇక్కడ 1 ఇంచ్ పోతే ఒక 3:30 దగ్గర ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఓకేనండి. ఇంక ఇక్కడి నుంచి గీత తక్కువ, ఒక గీత తక్కువ ఈ విధంగా 30 ఇంచ్ అయితే మార్కింగ్ పెట్టేసుకొని చూడండి. ఇంక ఇక్కడి నుంచి ఈ విధంగా ఈ 30 ఇంచులోకి మార్కింగ్ పెట్టేయాలి. కలిపేయాలి. ఇంకా అక్కడి నుంచి ఈ 1 ఇంచులోకి ఈ విధంగా కలిపేయాలండి. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. చూడండి. షేప్ చూసారా? ఎంత పర్ఫెక్ట్‌గా రావాలి. స్టార్టింగ్ ఎండింగొచ్చేసి ఈ విధంగా క్రూస్‌గా రావాలి. ఓకేనండి. ఇంకా ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే రన్నతో మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంక ఇది తీసి పక్కన పెట్టేస్తాను. ఇంక ఇప్పుడు మనం ఏంటి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా క్లాత్‌ని ప్లేస్ చేసుకుంటున్నాను అనేది గమనించుకోవాలి. ఇక్కడ చూడండి. ఓపెన్స్ ఏమో నా వైపున ఉన్నాయి. హ్యాండ్స్‌ని ఎటువైపైతే కట్ చేసామో అటువైపున ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌నయితే ప్లేస్ చేయాలి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేయాలండి. చూడండి ఈ విధంగా. ఈ విధంగా మొత్తం కూడా ప్లేస్ చేసేసి మొత్తం ఔట్‌లైన్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మీకు డౌట్ రావచ్చు. క్రాస్ అంటే ఎంత ప్లేస్ చేయాలి అని. ఓకే. ఈ కూరా పట్టు దగ్గర నుంచి ఒక 3 లేదా 3:30 ఇంచులు క్రాస్ ఉంటే సరిపోద్ది. ఇక్కడి నుంచి మీరు టేప్‌తో పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడి నుంచి ఒక 3 ఇంచులు. ఎక్కువ క్రాస్ కావాలంటే ఇట్లా అంత అవసరం లేదు. ఒక 3 లేదా ఒక 3:30 అండి. అది కొంచెం కొంతమంది ఎక్కువ క్రాస్ అడుగుతారు. నాకు ఎక్కువ క్రాస్ పెట్టండి అన్నప్పుడు క్రాస్ ఎక్కువ తిప్పడమే. అంత అవసరం లేదు ఎవరికైనా కూడాను. ఇదిగోండి ఈ విధంగా. ఒక 3:30 కూర దగ్గర నుంచి ఒక 3:30 పెట్టేసుకుంటే స్ట్రెయిట్‌గా ఈ విధంగా అర్థమైపోద్ది. ఓకేనండి. కొత్త వాళ్ళ కోసం ఈజీగా ఉంటది కదా అనేసి చెప్తున్నాను. మొత్తం ఔట్‌లైన్ డ్రా చేసిన తర్వాత
మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చేసి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేసి మొత్తం అవుట్‌లైన్ డ్రా చేశాను. ఈ షోల్డరు, ఈ చంక రౌండ్‌ని ఇప్పుడే కట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి, ఈ పావించి డౌన్ పెట్టుకున్నాం గదా! బ్యాక్ పార్ట్‌లో నెక్ వైపున. ఈ పావించి అనేది ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కలిపి తీస్తేనే మనకి షోల్డర్ నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ చారవనమాట. ఓకేనండి. ఇంకా మనకి బ్యాక్ పార్ట్ ఒకే ఒక కొలత గావాలి. అదేంటంటే ఈ అప్పర్ చెస్ట్ కొలత. ఓకేనా? ఈ అప్పర్ చెస్ట్ కొలత అనేది ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కలిపి ఒకేలాగా ఉంటదండి. మనకి ఈ బ్యాక్ పార్ట్ అయితే పని లేదు. ఇప్పుడొచ్చేసి చూడండి. ఫస్ట్ వచ్చేసి చంకలోకి తీద్దాం. ఓకేనండి. ఇక్కడి నుంచి వచ్చేసి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని చూడండి. ఈ విధంగా. డీప్ నెక్ కొలతే కాబట్టి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ తీస్తే సరిపోద్దండి. మీరు కొత్త వాళ్ళు, మీరు హ్యాండ్‌తో తీయడం మాకు కష్టం ఉంది అంటే ఈ స్కేల్ ఉంది గదా! ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి కార్నర్ ఇక్కడ కట్ చేసాం గదా! ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని చూడండి. ఈ లైను, ఈ మార్కింగు, ఈ లైన్ టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా అయినా మీరు మార్కింగ్ పెట్టేయొచ్చు. ఓకేనండి. ఈ విధంగా అయినా కూడాను చంక్ లోతు చాలా పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. కొత్త వాళ్ళకి ఈజీ ఉంటదండి. అందుకోసమే చెప్తున్నాను. ఇప్పుడొచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒక 6:30 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నానండి. ఫ్రంట్ నెక్ డీప్. ఓకేనా? 6:30 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేస్తాను. మళ్ళీ మీకు నేను కొలిచి చూపిస్తాను. ఎక్కువుందా? తక్కువుందా? అనేసి. ఓకేనా? ఇంకిక్కడి నుంచి వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకొని, ఇంకిక్కడి నుంచి నెక్‌ని ఇక్కడ కట్ చేసాం గదా! అక్కడి వరకు స్ట్రెయిట్‌గా ఈ విధంగా అయితే కలిపేయడమేనండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు చూడండి. ఈ విధంగా రౌండ్ షేప్ ఇస్తున్నా. ఫ్రంట్ రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఇక్కడ చూడండి. షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఈ విధంగా హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసుకొని, మనం వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ నెక్‌ని కొలుద్దాం. ఈ హాఫ్ ఇంచ్ వదిలేసాం గదా! అక్కడి నుంచి ఈ విధంగా. మళ్ళీ పాదం గ్యాప్ తోటే కదా మనం ఈ నెక్‌ని కుడతాము. నెక్ పట్టి కుడతాము. ఈ విధంగా పావించి వదిలిపెట్టేసుకొని, ఈ విధంగా కొలుచుకుంటూ రావడమే. ఓకేనండి. సరిపోద్దనమాట. ప్రాబ్లమ్ ఏం లేదు. కరెక్ట్‌గా ఉంది. ఓకేనా. ఇంకొచ్చేసి ఫ్రంట్ పొడవు చూద్దామండి. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పొడవొచ్చేసి ఈ విధంగా. క్రాస్ కటింగ్ కాబట్టి సాగదీస్తే సాగిపోద్దండి. అందుకనేసి చూడండి. ఈ విధంగా ప్లేస్ చేసేసుకోండి. ఈ షోల్డర్ ఖర్చుతో కలిపే నేను ఈ విధంగా ప్లేస్ చేసేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా. ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని, ఎక్కడి వరకైతే మెయిన్ డాట్ కుట్టుందో, అక్కడి వరకైతే ఒక మార్కింగ్ పెట్టేయండి. ఓకేనా. ఇక్కడుంది కదా! ఈ షేప్ పట్టి కుట్టు. ఇక్కడ ఈ కుట్టు. అక్కడి వరకే మార్కింగ్ పెట్టుకున్నాను. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. ఎంత పొడవుంది అనేసి ఫస్ట్. ఎంతుందండి? దగ్గర దగ్గర పావు తక్కువ 13 ఇంచులుంది. దీనికొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తున్నా. ఎందుకు హాఫ్ ఇంచు? షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ కలిపే నేను మార్కింగ్ పెట్టేసుకున్నా. ఇంకా షేప్ పట్టి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ తగ్గిపోతది గదా! అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసేసుకున్నా. ఇక్కడ కట్ చేస్తాను. షేప్ పట్టి జాయిన్ చేసిన తర్వాత నాకిక్కడికొచ్చేస్తది. పైకి కావాల్సిన హాఫ్ ఇంచ్ అనేది ముందుగానే నేను కలిపి మార్కింగ్ పెట్టేసుకున్నానండి. ఓకేనా. చూడండి ఇప్పుడొచ్చేసి ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేయడమే. ఇది ఎంత సింపులోనండి నా మెథడ్‌లో. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే. చాలా అంటే చాలా ఈజీ ఉంటది. ఓకేనా. నేనైతే చాలా కష్టపడ్డానండి. బ్లౌజు కరెక్ట్‌గా కుదరడానికి. ఈ మెథడ్‌ని ఎప్పుడైతే అలవాటు చేసుకున్నానో అప్పటినుంచి నాకైతే చాలా అంటే చాలా ఈజీ అనిపించిందనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి ఫస్ట్ మెయిన్ డాట్ ఇవన్నీ గూడా చూద్దాము. ఇక్కడి నుంచి ఎంతుందో ఇక్కడి నుంచి ఎంతుంది? 3 గీతుంది. ఓకేనా. మెయిన్ డాట్ గూడా చూద్దాము. ఎంత పెట్టారు వీళ్ళనేసి. ఇప్పుడు వీళ్ళు 2 ఇంచులే పెట్టారు. కనుక చెస్ట్ తక్కువున్నట్టుంది. ఓకేనా. ఒకటి గీతొచ్చింది. ఒకటి గీతే ఉందండి. అంటే ఈ కస్టమర్‌కి చెస్ట్ తక్కువ అని. ఇటువైపున ఎంతుంది? 1.5 ఉంది. ఓకేనా. 1.5 అంటే మనం 2.5 ఇంచులు పెట్టేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి 2 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. 2 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని, ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి 2.5 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నా. ఈ సైడ్ వచ్చేసి మనకి చూడండి. ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్‌కైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఈ ఫ్రంట్ పొడవును బేస్ చేసుకొని ఇక్కడ సైడ్ 1 ఇంచ్ పైకి మార్క్ చేసేసుకున్నా. అదే ఫ్రంట్ పొడవును బేస్ చేసేసుకొని ఇక్కడ ఒక 2 ఇంచులు మార్క్ చేస్తున్నానండి. మార్క్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే.
ఇంక ఇక్కడి నుంచి ఈ 1 ఇంచ్ పైకి మార్క్ చేశాను కదా! ఇక్కడి వరకు ఈ విధంగా కలిపేసేయడమే. ఓకేనండి. చూడండి. ఈ పావించి ఇక్కడికి వదిలిపెట్టేసుకొని, ఇట్లా కొలుచుకుంటే ఎక్కడికుంది షేప్ పట్టి కుట్టు ఇక్కడికుంది. ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్ది. ఎగ్జాక్ట్‌గా ఉంది చూడండి 1 ఇంచ్. 1 ఇంచ్ దేనికి? ఇక్కడొచ్చేసి షేప్ పట్టి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ తగ్గిపోతది. ఇక్కడ మనం ఉక్సులు పట్టీకి ఇక్కడ ఉక్సుల దగ్గర డాట్ ఏస్తాం గదా! అది పాదం గ్యాప్‌తో ఏస్తాం. అంటే ఒక హాఫ్ ఇంచ్ సరిపోద్ది. ఇంకా ఇక్కడికొచ్చేసి ఒక పావించి విడిచిపెట్టేసాం. అంటే కట్ చేయడం ఇక్కడ కట్ చేసాం. కుట్టిన తర్వాత ఇక్కడికొస్తది. మనం వచ్చేసి ఈ బ్లౌజ్‌ని ఇక్కడ ఈ ఫ్రంట్‌ని ఈ విధంగా ఇవి స్టార్టింగ్ హుక్స్ ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం అంతే. ఇక్కడైతే ఇక్కడి నుంచి ప్లేస్ చేసుకొని మీరు కొలవాలనుకుంటే షేప్ పట్టి కుట్టు ఎక్కడి వరకు ఉందో మార్కింగ్ పెట్టేసుకొని అక్కడి నుంచి 1.25 ఇంచు మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ పైన కావాల్సిన పావించు వదిలిపెట్టేసుకుంటే కుట్టు ఎక్కడికుందో షేప్ పట్టి కుట్టు అక్కడి నుంచి 1 ఇంచు మార్క్ చేసేసుకుంటే కిందకి సరిపోద్దండి. ఇంకా మీకు డౌట్ రావచ్చు. అన్నిటికి కూడా ఇక్కడి నుంచి 2.5 చెప్తారు. దీనికేంటి ఈ బ్లౌజ్ వరకు 2 ఇంచులు అని డౌట్ రావచ్చండి. ఇక్కడ మనకొచ్చేసి ఈ బ్లౌజ్‌లో చూడండి. ఈ స్టార్టింగ్ మెయిన్ డాట్ నుంచి స్టార్టింగ్ వరకు ఎంతుంది? 3 ఇంచులు ఉందనమాట. ఇప్పుడు చూడండి ఎంతుందో ఇక్కడ. ఇక్కడ ఎగ్జాక్ట్‌గా 3 ఇంచులు ఉంది. మన వైపుకొచ్చేసి ఒక పావించు ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనా? నా వైపుకొచ్చేసి ఈ విధంగా పావించి ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకున్నా. 3.5 ఉంది కదా! ఇప్పుడు కుట్టిన తర్వాత మనకి ఇక్కడి నుంచి 3 ఇంచులే వచ్చేస్తదండి. ఓకేనా? అందుకోసం. ఇప్పుడు చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి కొలిస్తే ఎంతుంది? 3.25 మెయిన్ డాట్‌ని కుట్టేస్తాం కాబట్టి ఇది విడిచిపెట్టేసి నడుము కొలత నాలుగో భాగం 8 ఇంచెస్ ఎక్కడికుంది? ఇక్కడికుంది. ఓకేనా? ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇంకా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే ప్లస్ ఖర్చు. ఓకేనా? ఇక స్టార్టింగ్ హుక్స్ పట్టుకొని ఉండడం కోసం ఈ విధంగా ఒక పావించు లోపలికి మార్క్ చేయాలండి ప్రతి ఒక్క బ్లౌజ్‌కి. ఓకేనా? ఫ్రంట్ డీప్ ఏస్తున్నాము అంటే ప్రతి ఒక్క బ్లౌజ్‌కి ఈ విధంగా పావించు లోపలికి మార్క్ చేసుకున్నారనుకోండి మీకొచ్చేసి స్టార్టింగ్ హుక్స్ పట్టుకొని షోల్డర్స్ చారవనమాట. ఇంక ఈ నెక్ అంతా కూడా ఇక్కడ లూజ్ వస్తదనమాట. ఓకేనా? బ్లౌజ్ వేసుకున్న తర్వాత అండి, ఇది బ్లౌజు బాడీ మీదకెళ్ళిన తర్వాత చాలా మందికి కూడా ఇదంతా ఇట్లా లూజ్‌గా ఉంటదనమాట. అంటే బాడీకి అద్దినట్టు ఉంటది. ఈ లూజ్ ఉంది అన్నప్పుడు ఇక్కడ పావించు తగ్గింది. ఇక్కడ పావించు. మీరు పావించు తగ్గించినా కూడా ఇక్కడ లూజ్ ఉంది వేసుకున్న తర్వాత ఈ భాగమంతా ఓకేనా? ఈ నెక్ వరకే చెప్తున్నా. ఇదంతా లూజ్ ఉందంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ కూడా తగ్గించొచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఓకేనా? హాఫ్ ఇంచ్ తగ్గించి మీరు కట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్‌గా అద్దినట్టు ఉంటదండి ఫ్రంట్ నెక్. ఓకేనండి. అర్థమైంది కదా! ఇంకిప్పుడు చూడండి. ఇక్కడ ఈ మెయిన్ డాట్‌కి ఈ సైడ్ కుట్టుబెట్టే దగ్గర ఇప్పుడే కనుక్తో మార్క్ చేసేసుకుంటే మీకు కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి అందుకోసం. ఇంకిక్కడే కుట్టుపడుతది. అందులో ఏ డౌటు లేదనమాట. చూసారు కదండీ ఎంత సింపుల్‌గా అయిపోయిందో. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చాలా సింపుల్ అండి. ఇంక ఈ మెయిన్ డాట్ అనేది ఆ కస్టమర్‌కి ఉండే చెస్ట్‌ని బట్టి ఇక్కడ మెయిన్ డాట్‌ని మార్క్ చేస్తాము. ఓకేనా? కొంతమందికొచ్చేసి 3 ఇంచులు కూడా పెడతాము. 32 నడుమున్న 3 ఇంచులు కూడా పెడతాము. అంటే వాళ్ళకి ఆ కస్టమర్‌కి చెస్ట్ ఎక్కువున్నప్పుడు ఆ చెస్ట్‌కి కావాల్సిన లూజ్ వచ్చేసి మనం మెయిన్ డాట్ రూపంలో ఇవ్వాలి. కానీ ఈ ఫ్రంట్ పొడవనేది ఇంకా కస్టమర్‌కి ఎంతుందో దాన్ని బట్టే ఎళ్ళిపోయాము. ఓకేనండి. ప్రతి ఒక్కరికి గూడా ఈ ఫ్రంట్ పార్ట్ పొడవును బేస్ చేసుకొని నేను ఇటువైపునొచ్చేసి 1.5 చెప్తాను. ఈ సైడొచ్చేసి 1 ఇంచ్ చెప్తాను. కొన్ని బ్లౌజులకి మారతాయనమాట. ఈ ఫ్రంట్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకున్నాను. ఓకేనా? సైడొచ్చేసి 1 ఇంచే పెట్టేసాను. ఇంకా ఈ స్టార్టింగ్ ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ గదా! ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి 2.5 చెప్తాను. ఓకేనా? ఇంకిక్కడి నుంచి మెయిన్ డాట్ ఆ కస్టమర్‌కుండే చెస్ట్‌ని బట్టి ఎళ్ళిపోతాం. ఇంకిక్కడ 2 పెట్టారు ఏమని డౌట్ రావచ్చు. ఇక్కడ చూడండి. 2 పెట్టాను అంటే కొన్ని బ్లౌజులు ఆది బ్లౌజులొచ్చి మన కస్టమరొచ్చేసి ఇంక ఎట్లుందో నాకిట్లే ఈ బ్లౌజ్ ఎట్లుందో అట్టే కావాలంటారు. అలాంటి వాళ్ళకొచ్చేసి ఇక్కడ ఎంతుందో కొలుచుకొని ఈ విధంగా నేను చెప్పిన ప్రకారం వెళ్ళిపోండి. ఓకేనా? ఇంకొంతమందేంటంటే ఏవండీ అంతా బావుందండి. ఈ డాట్ అనేది కొంచెం ఈ సైడ్‌కుందండి మిడిల్‌కుండకుండా అని డౌటొస్తది. కంప్లెయింట్ చెప్తారు. ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఉండకుండా మనమైతే కట్ చేయడం అయితే పర్ఫెక్ట్‌గానే కట్ చేసి స్టిచ్ చేసాము. కటింగ్‌లో ప్రాబ్లమ్ లేదప్పుడు. ఓకేనా? ఈ డాట్ అంటే కొంచెం ఇటు పక్క జరిగిందండి ఒక హాఫ్ ఇంచు అని చెప్తారు. అప్పుడొచ్చేసి డిస్టెన్స్ 2.5 పెట్టుంటాం మనం అప్పుడు. 2.5 పెట్టారు కదా! తర్వాత కట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచులు మార్క్ చేయండి. ఇంక మెయిన్ డాట్ ఎంతో అంతే మార్క్ చేయండి. ఓకేనా? ఈసారొచ్చేసి ఈ కంప్లెయింట్ మన కస్టమర్ దగ్గర నుంచి రావన్నమాట. ఇవన్నీ కూడా చిన్న చిన్న కంప్లెయింట్స్. కాకపోతే ఎక్స్‌పీరియన్స్ కొద్దీ వస్తదనమాట. కుట్టే కొద్దీ ఒక్కొక్కటికి ఈ విధంగా చిన్న చిన్నవి బ్లౌజ్‌ని బట్టి మార్చుకోవాలి. ప్రతి ఒక్కరికి ఇట్లే ఉంటదా అంటే ఒక హాఫ్ ఇంచు, పావించులు ఎక్కువ, తక్కువ మార్క్ చేయడం వల్ల ఆ కస్టమర్‌కి తగినట్టుగా పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్ ఇచ్చేస్తామండి. ఓకేనా? అర్థమైంది గదా! ఇప్పుడొచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేసాము. ఇంకా షేప్ పట్టి కట్ చేసుకునేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్‌లోంచి ఒక కొలత తీద్దామండి. ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడి వరకే ఎంతుంది? 3.5 ఉంది మెయిన్ డాట్. డాట్ కుట్టేస్తాం కాబట్టి అక్కడి నుంచి చివరి వరకు ఎంతుంది?
పావు తక్కువ 10 ఇంచులుంది. ఓకేనా? ఈ ఒక్క కొలత చాలండి షేప్ పట్టి కటింగ్ కోసం. బ్యాక్ పార్ట్ కట్ చేయంగా సైడ్ మిగిలిన క్లాత్ అండి ఇది. ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఫస్ట్ స్ట్రెయిట్‌గా ఒక లైన్ కట్ చేద్దాం. మనకెంతొచ్చిందండి అక్కడ ఫ్రంట్ పార్ట్‌లో పొడవు? పావు తక్కువ 10 ఇంచులు. దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేద్దాం. అప్పుడెంతొస్తది? హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే 10:15. 10:15 కరెక్ట్‌గా ఉంది ఇక్కడికి. ఇక్కడొచ్చేసి ఫ్రంట్ నేను 5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. ఓకేనా? అదే 5 ఇంచులు సైడ్ గూడా మార్కింగ్ పెడుతున్నా. ఇక్కడ మిడిల్ వచ్చేసి 4 ఇంచులు మార్కింగ్ పెడుతున్నా. ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి ఒక 3:15 అనమాట. 3:15కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ 3 మార్కింగ్‌లు కలుపుతూ షేప్ పట్టీకి షేప్ ఇచ్చేయడమేనండి. అన్నిటికి ఇక్కడ 4:30, ఇక్కడ 4:30, ఇక్కడ 3:30 చెప్తాను. దీనికేంటంటే 5 ఇంచులని డౌట్ రావచ్చు. బ్లౌజ్ పొడవు పెరిగే కొద్దీ ఈ పొడవు కింద భాగం పొడవు అనేది మనం పెంచుకుంటూ రావాలండి. ఎందుకంటే బ్లౌజు కుట్టుకునేటప్పుడు మళ్ళీ ఈ షేప్ పట్టి తగ్గిపోతది. తగ్గిపోతే కుట్టుకునేటప్పుడు మనం అతికేసుకోవాల్సొస్తుంది. దానికోసం ఒక హాఫ్ ఇంచ్ ముందే ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకున్నా, ఎక్సెస్ వస్తే కుట్టేటప్పుడు మనము కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. అది ఏ విధంగా అంటే మీరు ఒక స్టిచ్చింగ్ వీడియో చూస్తే అర్థమవుతదండి. కానీ మీరు మెథడ్ మాత్రం ఒకటేనండి. ఈ ఫ్రంట్‌కి, ఈ మిడిల్‌కి గ్యాప్ వచ్చేసి ఈ విధంగా 1 ఇంచ్ ఉండాలి. ఇక్కడ 5 పెట్టాను గదా! ఇక్కడ 4 ఇంచులు పెట్టాను. ఈ 3:15 ఏ విధంగా పెట్టారు అని డౌట్ రావచ్చు. ఇక్కడ చూడండి. ఇక్కడి నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత కొలతొస్తుందో, ఎంతొచ్చింది 3:15 అదే ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టేస్తే సరిపోద్దనమాట. ఓకేనా? ఇంక ఏ డౌటు లేదు. ఇంకిక్కడ మీరు 4:30 కూడా పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ ఉండదనమాట. ఓకేనండి? కొత్త వాళ్ళు ఇట్లా చెప్తే కన్‌ఫ్యూజ్ అవుతారండి. కానీ మెథడ్ అయితే ఇదే అనమాట. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మీరు నిదానంగా ఒకసారి ఏదైనా అప్లై చేయండి. అర్థమవుతది. ఓకేనండి? ఇంక ఈ షేప్ బట్టి స్టిచ్చింగ్ చూస్తేనే అర్థమవుతది. ఏంటి మీరు అందరికి ఒకే మెథడ్‌లో కట్ చేస్తున్నారు అని డౌట్ రావచ్చు కదా! అందుకోసం. మనకొకసారి బ్లౌజ్ లెంత్ పెరిగినప్పుడు ఈ కింద భాగం వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే పెంచుకోవాలి. ఓకేనా? ఈ సైడ్ ఎంతైనా పెట్టండి. ఈ స్టార్టింగ్ ఈ మిడిల్‌కి గ్యాప్ ఖచ్చితంగా 1 ఇంచ్ ఉండాలి. ఇది మెయిన్. ఓకేనా? చూడండి ఈ విధంగా కట్ చేసాము. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే ఘాటు పెట్టేసానండి. ఇక్కడ చూడండి. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్. ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇదొచ్చేసి హ్యాండ్స్. ఇదొచ్చేసి షేప్ పట్టీ అండి. ఓకేనా? ఇంకా మనము సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్‌లో రనర్‌తో ఎక్కడ మార్కింగ్ పెట్టామో అక్కడే కుట్టు పడతది. ఫ్రంట్ పార్ట్‌లో కూడా రనర్‌తో ఎక్కడైతే మార్కింగ్ పెట్టామో అక్కడే కుట్టు పడతదండి. ఈ రెండిటిని కలిపి పెట్టేసుకొని సైడ్స్ అయితే జాయిన్ చేసేస్తామనమాట. ఓకేనండి? చూడండి ఈ విధంగా. అంతేనండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేసిస్తాను. నా వీడియో గనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళవుతారు. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.